విద్యార్థుల సమస్యలపై పోరాడిన 16 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయడంపై స్థానిక నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము వెనక్కి తగ్గేదే లేదని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు సంక్షేమం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరించారు. నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ హాస్టల్స్ లో కనీస వసతులు లేక 17 మంది విద్యార్థులు తమ బాధలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. మంత్రి వివేక వెంకటస్వామి తక్షణమే స్పందించి నియోజకవర్గంలోని అన్ని హాస్టల్స్ స్థితిగతులపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హాస్టల్లో 3 విద్యార్థులు ఇక్కడ వసతులకు సరిగా లేవని వెళ్ళిపోవడం, ఇటు అనేక సందర్భాల లోపల హాస్టల్నే జరుగుతుంది. కోడపల్లి విద్యార్థులు మరి వెళ్ళిపోవడం అనేక సందర్భాలు జరుగుతున్నాయి. ఇటు రీతి ఇవన్నీ చూసిన తర్వాత మేము ధర్నా కూర్చుంటే ఈరోజు అక్రమంగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల సంఖ్య 1216 నేటి రోజు వరకు. మీరు మంత్రి వివేక్ గారు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడతాం, విద్యార్థులు బాసగడా నిలుస్తాం. ఎవరైతే పేద ప్రజల ఆఫీసర్లు పనిచేయరో వారికి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ప్రతి ఒక్కరు కేసీఆర్లే అనే సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.